गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की जय। స్వయంభూమను శతరూప అనే వాళ్ళ యొక్క వంశ విస్తారమైన వంశమే కదా ఈ 3వ స్కంధం, 4వ స్కంధం, 5వ స్కంధం, 6వ స్కంధంలో వీళ్ళ యొక్క చరిత్రమే విస్తారంగా వస్తుంది. వాళ్ళ యొక్క కూతుర్లైన కుమార్తెలైన ఆకూతి, దేవహూతి, ప్రసూతి కుమార్తె అయిన దాక్షాయని చరిత్రం వరకు అయిపోయింది. ఇప్పుడు తరువాత ఇద్దరు కుమారులైన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడి యొక్క కథని ప్రారంభించేదానికి పైన మైత్రేయులు విదురు దగ్గర చూసి కథను ప్రారంభించారు. దానికి ముందు అధర్మాంశోద్భవులైన కలి, హింస, కామ, క్రోధం, లోభం ఇవన్నీ ఎలా ఉత్పత్తి అయింది అని వాటినంటా కొంచెం అవిస్తారంగా చెప్పి వీటిని ఎవరు చదువుతారో వాళ్ళకి సర్వపాపములు పోతాయని దాని యొక్క చిన్నదిగా ఒక ఫలశ్రుతి చెప్పి పైన ఈ 2 కుమారులు ఉన్నారు కదా, దాంట్లో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుని యొక్క చరిత్రాన్ని మొదట ప్రారంభించారు. కానీ మొదటి కుమారుడు ప్రియవ్రతుడు. ఎందుకు మొదటి కుమారుడు కథ చెప్పకుండా 2వ కుమారుడైన ఉత్తానపాదుని యొక్క కథను ఎందుకు ప్రారంభించారు అంటే 2 కారణములు. ఒకటి, ఈ ఉత్తానపాదుడే మొదట జగత్ పరిపాలన చేసింది, రాజ్య పరిపాలన చేసింది. మొదటి కుమారుడైన ప్రియవ్రతుడు నేను పెళ్లి చేసుకొని ఇలా సంసార జీవితంలో ఉండను అంటూ నారదుని యొక్క చరణాన్ని ఆశ్రయించి ఆయన ఇలాగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉంటున్నారు. అలా ఆ మార్గంలో ఆయన ఉండిపోయారు. ఇప్పుడు ఎవరంటే ఉత్తానపాదుడే లోకాన్ని పరిపాలిస్తున్నాడు. అది ఒక కారణం జగత్ సృష్టి ద్వారా. ఇంకొక కారణం ఏమిటంటే పరమ భాగవతోత్తముడైన ధ్రువస్వామి యొక్క కథ చెప్పాలి అని మైత్రేయులకి చాలా ఆశ. ఎందుకంటే పరమ భాగవతోత్తముడు అంటే పరమ భాగవతోత్తముడు ఈ జగత్ సృష్టి ప్రారంభంలో ఉండే భాగవతుడు ఆయన. ధ్రువస్వామిని 5-6 వయస్సులో భగవంతుని సాక్షాత్కరించాలంటే ఎంత ఒక తదేక ధ్యానం ఉండాలి, ఏకాగ్రత చిత్తం ఉండాలి. అలాంటి గొప్ప భాగవతుడు పుణ్యకీర్తేహే పైన ఒక పుణ్య మహాత్ముని యొక్క చరిత్రాన్ని ప్రారంభిస్తాను. ఎవరి యొక్క కథ వింటేనే మన మనస్సులో భక్తి లేకుండా ఉండే వాళ్ళకి కూడా భక్తి అనేది ఉత్పత్తి అవుతుందంట. మన పాపములన్నీ పోయి పుణ్యములు వస్తాయి. అలాంటి ఉత్తమమైన భాగవతుని యొక్క కథను ప్రారంభిస్తాను అంటూ ఈ ధ్రువస్వామి యొక్క చరిత్రాన్ని ప్రారంభించారు. ప్రారంభించేటప్పుడు ఈ ఉత్తానపాదుడు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆ ఉత్తానపాదునికి 2 భార్యలు. మొదటి భార్యకి సునీతి అని పేరు, 2వ భార్యకి సురుచి అని పేరు. ఈ సంస్కృతం అనేది ఒక అందమైన ఒక లాంగ్వేజ్. అది ఏమైనా అన్వర్థనామాపిచ పూర్ణనామ అంటూ సునీతి అని పేరు. సునీతి అంటే ఏమి? నీతి నిజాయితీతో ఉండడం. ధర్మత ఉండే స్త్రీ మొదటి భార్య, దానికి సునీతి అని పేరు. మనం ఒక స్త్రీ ఉండేటప్పుడు ఇంకో స్త్రీని ఒకటి పెళ్లి చేసుకున్నాడంటే దానిపైన ఎక్కువ ఆశ ఉన్నందువల్ల అది ఉన్నందువల్లనే 2వ వివాహం చేసుకుంటాడు అతడు. అందువల్ల దానికి సురుచి అని ఇలా పేర్లోనే తెలిసిపోతుంది వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని సంస్కృతంలో ఉండే అందం. అలాగ సునీతి, సురుచి అని 2 పెళ్లి చేసుకున్నారు ఆయన. ఒకరోజు ఏ కథ అంటూ ఒక 3 అక్షరములు, దాంట్లో ఒక పెద్ద కథ లోపల ఉందంట. సునీతిని పెళ్లి చేసుకొని ఆయన వచ్చిన తర్వాత ఏదో సురుచి పైన ఆశ. సురుచి మంచి కొంచెం మనసులో ద్వేషాలు, అసూయ ఇవన్నీ ఎక్కువ ఉండే అమ్మాయి. కానీ ఆమె యొక్క అందం ఏదో ఒక రాజుకు ఆమె పైన ఆశ, ఇలా పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాడు. చేసుకొని వచ్చిన తర్వాత సునీతి ఉంటే నేను ఇంట్లో ఉండను అంటుందంట. అన్నిటికీ సరి అంటున్నాడంట రాజా. ఇలా చెప్పిన వెంటనే రాజా అన్నాడు, ఈ మన అంతఃపురంలో ఎంతోమంది సేవకులు ఉన్నారు, వాళ్ళతో పాటు సునీతి కూడా ఉంటే నీకేమి, నువ్వే కదా ప్రధాన రాణిగా ఉంటావు అని చెప్పినట్టునే సరే అని సమాధానం అయిందంట. ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత చూస్తే సునీతి గర్భవతి అయింది, సురుచి గర్భవతి అయింది. మీరు సేవకుల్లా ఉంటారని చెప్పి ఇప్పుడు ఆమె కూడా గర్భవతి అయితే ఇది న్యాయమా అంటే ఆమె కూడా నా భార్యనే కదా, ఇలాగ చేయాల్సింది నా కర్తవ్యం కదా అని అడిగిన వెంటనే మళ్ళీ సురుచిని సమాధానం చేస్తున్నాడంట ఉత్తానపాదుడు. ఏమిటంటే నువ్వు దిగులు పడద్దు, సునీతికి ఆడపిల్ల పుడుతుంది, నీకే మగబిడ్డ ఆడపుడతాడు, ఆ మగబిడ్డకి నేను రాజ్యాన్ని ఇస్తాను, నీ కొడుకే రాజ్యాన్ని వెళ్తాడు, మనం సునీతిని ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచుకుంటామంటూ ఇలా చెప్పి సమాధానం చేసినాడంట. ఆ సురుచిని అప్పటికి సమాధానమైంది. ఇలాగా 2 గర్భవతులు ఒకే సమయంలోనే గర్భం ధరించారు కదా, అలా ప్రసవించే సమయం అనేది వచ్చింది.
అలా ప్రసవించేటప్పుడు సురుచికి ముందు సునీతికి ప్రసవమైంది. చూస్తే పరమ తేజస్సుతో ధ్రువస్వామి జన్మించారు, ఇక్కడ మగబిడ్డ అని తెలిసిపోయింది. మగబిడ్డ అని తెలిసిన వెంటనే ఆ షాక్లోనే సురుచికి అక్కడ ప్రసవిస్తుందంట. ప్రసవించిన తర్వాత ఏమిటంటే ఈ సునీతి ఈ మగబిడ్డ ఇక్కడ ఈ అంతఃపురంలో ఉంటే నేను ఇప్పుడే బయలుదేరిపోతాను, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు, ఈ క్షణం ఇక్కడ నుంచి ఎక్కడైనా దూరంగా ఉండాలి, ఎక్కడైనా అడవికి పంపించేయండి, అప్పుడే నేను మీతో ఉంటాను అంటూ ఇలా చెప్పిన వెంటనే రాజు సునీతిని ఆ బిడ్డని చూడకుండా పంపించేసినాడంట. ఉత్తానపాదుడు అంత మూర్ఖత్వం, ఒక స్త్రీ పైన పెట్టిన ఆశతో ఇలా పంపించేసినాడు. ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తూ సురుచితో ఇక్కడ ఉంటున్నాడు. ఇలాగ ఈ ఏకదా అనే ఈ 3 అక్షరంలో ఇంత కథ ఉంది. ఇలా ఒక 5-6 సంవత్సరాలు గడిచింది. దాని తర్వాత ఒకరోజు ఏమైందంటే, ఇలా ధ్రువస్వామి ఇలా ఆ అడవిలో ఉండేటప్పుడు అక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న కుర్రాళ్ళు ఋషికుమారులు వాళ్ళతో పాటు ఇలా ఆడుకుంటూ ఉండేటప్పుడు ఉత్సవాలు అది వచ్చేటప్పుడు మా నాన్న ఇది కొనిచ్చాడు, మా నాన్న అది చేసినాడు, మా నాన్న అక్కడి నుంచి వచ్చినాడు, ఇలా మాట్లాడుకుంటేటప్పుడు ధ్రువస్వామికి తోచిందంట, అందరికీ నాన్న ఉండేలాగా మనకు నాన్న ఉంటారు కదా, నాన్న ఎవరిని తెలుసుకోవాలని నేరుగా అమ్మ దగ్గర వచ్చి, ఇన్ని రోజు నువ్వు నాన్న గురించి చెప్పలేదే, నా తండ్రి ఎవరు అని ఇప్పుడు వివరాలు అది తెలిసే వయసు వచ్చింది కాబట్టి ఆ చిన్న బిడ్డ అడిగేదానికి ప్రారంభించింది. దీనికి పైన వీడి దగ్గర మనం దాచలేము అంటూ పైన సునీతి అనిందంట, మీ నాన్న ఎవరో కాదు, ఈ భూమండలాన్నే పరిపాలన చేసే ఉత్తానపాదుడు మీ నాన్న. అంటేనే ధ్రువస్వామి, అలాగైతే మనమందుకు ఇక్కడ కష్టపడుతున్నామని అడుగుతున్నాడంట. ధ్రువస్వామి అంత బుద్ధిమంతుడంట. అది కాదు నాయన, అది ఏదో మన యొక్క ప్రారంధం, మీ సురుచి అమ్మ ఇలా మాట విని మమ్మల్ని ఇలా వదిలేస్తున్నాడు ఇదంతా చెప్పిన వెంటనే నువ్వు దిగులు పడకద్దమ్మా, నా ముఖాన్ని చూస్తే మీ ఆయనకు ప్రసన్నమైపోతాడు ఆయన, తర్వాత నన్ను అక్కడ అంతఃపురానికి తీసుకెళ్ళిపోతాడు, నేను వెళ్ళి ఎలాగైనా నాన్నని తీసుకొస్తాను అంటూ అమ్మను సమాధానం చేసి బయటకు వచ్చి ఆ ఋషికుమారుడు ఇంకా ఉండే ఆ బాలికలందరినీ తీసుకొని ఎవరైతే నాతో వస్తారో మంచి గుడ్డ వాళ్ళకి స్వీట్లు అవి ఇప్పిస్తాను అంటూ ఇప్పుడే దానాని కోసం ఇలా బిడ్డల్ని తీసుకెళ్తున్నాడంట ధ్రువస్వామి. ఇలా తీసుకెళ్ళేటప్పుడు అక్కడికి నేరుగా వెళ్తే ధ్రువస్వామి ఎవరన్నా వాళ్ళకి తెలిసిపోయింది, ఎందుకంటే తండ్రిలాగే ఎంత కొడుకుంటాడు. ఇలా ధ్రువస్వామి చూసిన వెంటనే కొడుకుని తెలిసింది, ఎవరు కూడా ఆయన్ని వెళ్ళొద్దని చెప్పలేదు. ధ్రువస్వామి నేరుగా అంతఃపురం లోపలికి వచ్చి ఒక 25 మెట్ల పైన ఒక సింహాసనంలో ఆ రాజు కూర్చొన్నాడు. పక్కన ఒక సింహాసనం అంట, దివ్యమైన సింహాసనంలో సురుచి కూర్చొని ఉంది. ఆ సురుచి ఒళ్ళో వచ్చి మడిలో ఉత్తముడు కూర్చొన్నాడంట. ఉత్తముడు రా అని పిలుస్తున్నాడంట గారాభంగా, అతను లాలించేదానికి ఉత్తానపాదుడు. ఇప్పుడు ధ్రువస్వామి వచ్చేది చూస్తే తెలిసింది ఇది మన కొడుకు అని. అతన్ని పిలిచి ఇలా దగ్గరికి వచ్చి అతన్ని ఇలా లాలించాలని ఆశగానే ఉంది, కానీ సురుచి పైన ఉండే భయం ఏమి చేయలేకపోతున్నాడు. ఇలా చూస్తూ ఉండేటప్పుడు ధ్రువస్వామి ఎక్కడి నుంచి నేరుగా వచ్చి తన యొక్క తండ్రి అయిన ఉత్తానపాదుని యొక్క తొడ మీద కూర్చోవాలి అంటూ ఇలాగ ఎక్కేదానికి వచ్చేటప్పుడు అక్కడి నుంచి వచ్చిందంట. ఆ సురుచి వచ్చి ధ్రువస్వామిని పట్టి ఇలా నిలబెట్టి పైన మాట్లాడుతుందంట, ఏ బిడ్డ, నీకొచ్చి మీ నాన్న యొక్క ఒళ్ళు పైన కూర్చునేదానికి తొడపైన కూర్చునేదానికి నీకు అర్హత లేదు. నాన్న తొడపైన కూర్చునేదానికి ఎందుకు అర్హత లేదు? ఇది ఒక చిన్న విషయమే కదా. అవును, ఇది చిన్న విషయమే, కానీ నువ్వెవరైతే నువ్వు అన్య స్త్రీ గర్భ సంపృతం, నువ్వు వచ్చి అన్య స్త్రీకి పుట్టినందువల్ల నీకు ఆ అర్హత లేదు, నువ్వు నా కడుపులో పుట్టింటేనే నీకు అర్హత అని ధైర్యంగా చెప్తుందంట రాజు వినేటప్పుడు. అన్యస్త్రీ ఎవరంటే ఈమె అన్యస్త్రీ, ధర్మతః స్త్రీ సునీతినే. కానీ ఇలా స్త్రీ మోహంతో ఇలా చూస్తున్నాడు. వారు చూసేటప్పుడు ఇలా అన్యస్త్రీని చెప్పి నువ్వు నా కడుపులో పుట్టలేదు కాబట్టి నువ్వు కూర్చోలేవు, దానిపైన నువ్వేం చేయాలి అంటే నువ్వు ఈ శరీరాన్ని వదిలేయాలి. వదిలేదానికి ముందు భగవంతుని గురించి ధ్యానం చెయ్యి. భగవంతుడు వస్తాడు. భగవంతుడు వచ్చిన తర్వాత నేను వచ్చి మా నాన్న తొడలో కూర్చోవాలి, మా నాన్న ఒళ్ళు పిల్ల కూర్చోవాలి. అప్పుడు కూర్చోవాలంటే నేను సురుచి అమ్మ కడుపులో పుట్టాలి. అలాగ నువ్వు భగవంతుని దగ్గర వరము కోరుకో. ఆయన వరం ఇచ్చిన తర్వాత ఈ శరీరాన్ని వదిలేసి నా కడుపులో వచ్చి పుట్టు, తర్వాత నువ్వు మీ నాన్న యొక్క తొడలో కూర్చోవచ్చు, మడిపై కూర్చోవచ్చు అని చెప్పిన వెంటనే ధ్రువస్వామి, నీ కుక్షిలో పుట్టాలంటే ఇంత తపస్సు చేసా పుట్టాలి, అదంతా లేదు, నేను ఎక్కుతాను అని వచ్చిన వెంటనే రాజు చూస్తూ ఉండేటప్పుడు ధ్రువస్వామిని అక్కడి నుంచి కింద తోసేసిందంట సురుచి. అదే చూడండి, స్త్రీ మొగంతో ఇంత జరిగినా కూడా ఉత్తానపాదుడు చూస్తున్నాడంట, ఏమీ ఆమెను ఆపలేదంట. ఆ సురుచి పైన ఉండే భయం, ఆమె పైన ఉండే ఆశ.
అన్నీ జరిగిన వెంటనే ధ్రువస్వామికి కోపంతో పాటు ఏడుపు వస్తుంది. అక్కడ ఏడవకుండా అతన్ని తీసుకొని ఎవరి దగ్గర వెళ్తే ఏడిస్తే మనకు సమాధానం దొరుకుతుందో నేరుగా అమ్మ దగ్గర వచ్చినారంట ఆ ధ్రువస్వామి. ఎలాగైతే ఒక పాము ఇలా కోపంతో వచ్చేటప్పుడు అది ఇలా పాతుకుంటూ వస్తుందో అలా అమ్మ దగ్గర వచ్చి అమ్మాని కౌగిలించుకొని ఇప్పుడు ఏడ్చేదానికి ప్రారంభించారు. ధ్రువస్వామి ఏడవటం చూసి సునీతి ఇలా బాధతో, తండ్రి లేకుండా కొడుకున్నాడు, మీరు ఎవరైనా కొట్టేసినారా, ఎవరైనా చేసినారా అని అడిగిన వెంటనే అక్కడ ఉండే బిడ్డలందరూ మేమంతా ఏమైనా చేస్తామమ్మా, మేమేం చేయలేదు, అక్కడ జరిగిన విషయం అంతా చెప్పి సురుచి ఇలా కింద తోసేసింది అన్న వెంటనే ఇప్పుడు చేతులు పైకెత్తి ఏడుస్తుందంట సునీతి. ఏమిటంటే సునీతి అమ్మకు ఎలాగైనా సరే ధ్రువస్వామి పుట్టాడు, ఈ కొడుకు పుట్టిన ఆశతోనైనా వీడిని చూసైనా మనల్ని అక్కడికి తీసుకెళ్ళి మనతో పాటు సంతోషంగా అంతఃపురంతో మనము ఉత్తానపాదుట ఉంటాము అనే ఒక ఆశ ఈ సునీతికి ఉండిందంట. ఇప్పుడు అది కూడా లేదు అని తెలిసిపోయింది. అప్పుడు ఏమైందంటే పెద్ద అడవి నిప్పులో ఒక చిన్న కొమ్మ ఎలాగైతే అటు ఇటు తిరుగుతూ కష్టపడుతూ ఆ నిప్పులో ఇలా కష్టపడుతుందో దహిస్తూ అలాగా తనిగా ఆ అడవిలో ఉంటూ ఇలా ఏడుస్తుందంట. ఏడుస్తూ ఉండే అమ్మను ధ్రువస్వామి ఇలా సమాధానం చేసిన వెంటనే పైన సునీతి ధ్రువస్వామితో మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుందంటే మొదట ఏమి చెప్పిందంటే, ధ్రువ, ఇన్నిటికీ కారణం నువ్వు చేసిన పాపం జన్మాంతరంలో, అందుకోసం నీకు కష్టాన్ని ఇచ్చిన సురుచికి మళ్ళీ కష్టం రావాలని అనుకోనేకూడదు. ఇవి మనం తెలుసుకోవాలి. నువ్వు ఇలా ఆడుకున్నావంటే మళ్ళీ ఆమెకు కష్టం వస్తుంది, అది పుట్టిన తర్వాత మళ్ళీ నీకు కష్టం రావాలని ఇలా ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూనే ఉంటుంది. అందుకోసం నీకు వచ్చే కష్టాలు, నువ్వు బాధపడేదంతా ఇంకొకరు ఇచ్చలా ఇవ్వలేదు, నీ కర్మ వల్ల నువ్వు అనుభవిస్తున్నావు. అందుచేత ఇది సురుచి ఇచ్చిన కష్టం కాదు, మొదట సురుచి పైన కోపం నీకు రాకూడదు అంటూ ఉపదేశం చేస్తుందంట ఒక తల్లి. ఇలాగ అన్ని తల్లులు ఇలా ఉపదేశం చేసినారంటే ఆ కొడుకు నిజంగానే బాగుపడతాడు. ఆ సురుచి చెప్పింది కదా అన్య స్త్రీని, అది చెప్పింది సత్యమే. ఎందుకంటే ఆ రాజు అన్నీ చూస్తూనే కదా ఉన్నాడు. మీ నాన్న చూస్తూ ఉండేటప్పుడు కూడా ఆయన ఏమి చెప్పలేదు సురుచిని. అందువల్ల నా భాగ్యరహితుడైనా నా కడుపులో పుట్టినందువల్లనే కదా నీకు వచ్చి ఇంత కష్టాలు. ఆమె చెప్పింది చాలా సత్యమే, దీంట్లో వచ్చి ఏ అబద్ధము లేదు. నా కడుపులో పుట్టినందువల్లే నీకు వచ్చి ఇన్ని కష్టములు, ఇన్ని చెప్పింది కదా ఆ సురుచి. దాంట్లో ముఖ్యంగా ఒక చెప్పిందే, నువ్వు భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకొని ఆయన ధ్యానం చేసి ఆయన్ని ఎలాగైనా రప్పించు అని చెప్పింది కదా. అది చాలా ముఖ్యం. మనకు ఒకటే గతి ఎవరంటే భగవంతుడే తపసా ఆరాధ్య పురుషం అని చెప్పింది కదా. అదే సరి, మనకు ఆయన తప్ప వేరెవ్వరూ దిక్కు లేదు. అందుచేత నువ్వు భగవంతుని యొక్క చరణారవిందాన్ని గట్టిగా పట్టుకో, భగవంతుడు చూసుకుంటాడు నిన్ను అంటూ ఉపదేశం చేసి, దానికి పైన భగవంతుని ఆరాధన, భగవంతుని చరణారవిందం చేరుకోవాలి అనేది మన కుటుంబానికి ఏమి కొత్తది కాదు. మీ నాన్ననే ఇలా ఉన్నాడు, మీ తాత అయిన స్వయంభూమును ఆయన యాగయజ్ఞములను చేసి ఈ ప్రపంచంలో భూలోకంలో సౌఖ్యంగా ఉండి స్వర్గాది లోకంలోనూ సౌఖ్యంగా ఉండి తర్వాత భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకున్నారు. తర్వాత వాళ్ళ యొక్క పితామహులైన బ్రహ్మదేవులు కూడా భగవంతుని ధ్యానం చేసే జగత్ సృష్టికర్త అనే పదవిని దక్కింది. అందుకోసం భగవద్ధ్యానం అనేది మన కుటుంబంకి ఏమి కొత్తది కాదు. నువ్వేం చేయాలంటే నీ మనస్సుతో ఏకాగ్ర చిత్తతో భగవంతుని యొక్క చరణారవిందాన్ని ధ్యానం చేయాలి. అలా చేస్తూ భగవంతుని వచ్చి గట్టిగా పట్టుకోవాలి. దానికి పైన ప్రపంచమంతా ఏ మహాలక్ష్మి యొక్క దృష్టి కావాలి, అనుగ్రహం కావాలి అంటూ ఏ ప్రపంచం మహాలక్ష్మిని ఎదురు చూస్తూ ఇలా భక్తితో అందరూ మహాలక్ష్మిని వెతుకుతున్నారో ఆ మహాలక్ష్మి చేతిలో 2 తామర పువ్వు పెట్టుకొని భగవంతుని యొక్క చరణారవిందం ఎక్కడ ఉంది అని ఇలా వెతుకుతుందంట. ఎందుకు వెతుకుతుందంటే భగవంతునికి నీలాంటి భాగవతులు ఇలా పిలుస్తూ ఉండేటప్పుడు వాళ్ళకి అనుగ్రహం చేసేదానికే సమయం ఉందంట, మహాలక్ష్మితో మాట్లాడేదానికి కూడా సమయం లేదంట ఆ ప్రభువులకి. అలా నా ప్రభువు ఎక్కడా అని భగవంతుని చరణారవిందాన్ని ఎక్కడా అని వెతుకుతుంటే మహాలక్ష్మి అంత గొప్ప వ్యక్తి భగవంతుడు నీకోసం తప్పకుండా వచ్చి నీకు అనుగ్రహం చేస్తాడు, వెళ్ళు పైన ఈ ఘోరమైన అడవంది లోపలికి వెళ్ళి నీకు ధ్యానం చేయి అంటూ ధైర్యంగా పంపించిందంట. మనము ఎంత ఆశ్చర్యం ఇది. ఇప్పుడు మన బిడ్డలు ఉన్నారంటే ఒక 7 చిన్న బిడ్డలు ఉన్నారంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళి 1 గంట లేట్ అయిందంటే మనం ఎంత కష్టపడతాం. కానీ సునీతి ఆమె యొక్క ధైర్యం, భగవంతుని పైన పట్టిన ఆ యొక్క పట్టుదల, భగవంతుని పైన ఉండే భక్తి ఆ చిన్న వయస్సులో ఉండే ఆ ధ్రువస్వామిని ఘోరమైన అడవి లోపలికి పంపించిందంట. అలా లోపలికి వచ్చిన ధ్రువస్వామి ఏమన్నారంటే, ఇలా మా అమ్మ చెప్పిన దైవం ఎక్కడుంది,
మా అమ్మ చెప్పిన దైవం ఎక్కడుంది అంటూ ఇలా శబ్దం చేసుకుంటూ ఇలా అరుచుకుంటూ సంచారం చేస్తున్నారంట అడవిలో ధ్రువస్వామి. అలా సంచారం చేస్తుండేటప్పుడు ఇలాంటి బిడ్డలకు అనుగ్రహం చేయాలనే ఒక ఆయన చుడుతూ ఉన్నారు. ఆయన ఎవరంటే నారదస్వామి. నారదస్వామి పైన నుంచి ఆ ధ్రువస్వామిని చూసి ఇక్కడికి వచ్చి దిగి నిలబెట్టి ఆయన, ఏంద్రా మీ అమ్మ చెప్పిన దైవము ఏమంటున్నావు, అలాంటిదంతా ఏం లేదని పైన నారదస్వామి మాట్లాడడానికి వచ్చారంట. అప్పుడు చూసేటప్పుడు అహో తేజ క్షత్రియానా, ఎంత తేజస్విగా అబ్బాయి ఉన్నాడు అంటూ ఆ ధ్రువస్వామిని చూసి ఏం కావాలని అడిగిన వెంటనే జరిగిందంతా చెప్పారు ధ్రువస్వామి. చెప్పిన తర్వాత నారదస్వామి, నాయనా ఇదంతా సరే, కానీ భగవంతుడు ఏమి నేను వెళ్ళాను బజార్లో వెళ్ళి నా పక్కింటి మామను చూశాను, ఆయనకు హాయి చెప్పేసి వచ్చానంట సులభమా భగవంతుడు? అలా కాదురా, నువ్వు ధ్యానం చేయాలి సమాధి స్థితిలో. మునయ పదవీమ్యస్య నిస్సంగేన ఉరుజన్మభి, దండిగా జన్మలు ఇలా సమాధి స్థితిలో ధ్యానం చేస్తున్నారు, కానీ భగవంతుని యొక్క చరణారవిందాన్ని కూడా చూడలేదు ఇంకా. అలాంటి భగవంతుణ్ణి నువ్వు ఇప్పుడు వచ్చి వెంటనే చూడగలుగుతావా? చాలా కష్టం నాయనా. నువ్వు వచ్చి ఇప్పుడు కోపంతోనే కదా వచ్చినావు, నీ యొక్క తండ్రి యొక్క తొడపైన కూర్చోవాలి, సంతోషంగా ఉండాలని. దాంతో నీకు కోపం, ఎందుకంటే నీ తమ్ముడు కూర్చోన్నాడు, నువ్వు కూర్చోలేదు అని. మొదట ఈ ప్రపంచంలో 3 విషయాలు ఉన్నాయి. దాన్ని మనం తెలుసుకున్నామంటే మనకు బాధ ఉండదు, ఎవరు మన గురించి బాధపడదు, మనం సౌఖ్యంగా సుఖంగా ఉండొచ్చు. అది అందరూ తెలుసుకోవాలి. ఏమిటంటే మనకంటే సుఖంగా ఉండారు కదా, వాళ్ళందరిని చూసి సంతోషపడాలి. ఏదో పుణ్యం చేశారు, భగవద్ ఆరాధన చేశారు, ఈ జన్మలో సుఖంగా సౌఖ్యంగా ఉన్నారు అంటూ వాళ్ళని చూసి సంతోషపడాలి. మన సమానంగా ఉన్నారు చూసారా, వాళ్ళని చూసి అసూయపడకూడదు. నిన్ననే వచ్చినాడు, ఇప్పుడు మన సమానంగా అయినాడు అనుకోకుండా వాడితో ఫ్రెండ్గా ఉండాలి. తర్వాత మనకంటే కష్టపడుతున్నారు కదా, వాళ్ళని చూసి వాళ్ళకి వీలైనంత వరకు నీ సహాయం చేయాలి. వాళ్ళని చూసి ఎగతాళము, వాళ్ళని చూసి పరిభవంగా మాట్లాడకూడదు. ఇలా కానీ మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే మనము సౌఖ్యంగా ఉండొచ్చు. మనతో ఉండేవాళ్ళు మనకు అలా గుణవంతుల్లా మనతో వచ్చి వాళ్ళు కూడా ఏ ఒక ద్వేషాన్ని చూపించరు. అందుచేత నీకంటే నీ తమ్ముడు సుఖంగా ఉన్నాడు కాబట్టి దాన్ని చూసి నువ్వు ఈర్ష్యతో ఇలా అంతా చెయ్యకూడదు. ఇలాగంతా చిన్న బిడ్డలకి ఇలా వచ్చి భగవంతుడు చూసేది సాధ్యం కాదు. అందుచేత నువ్వు బయలుదేరు, వెళ్ళి మళ్ళీ నువ్వు అక్కడే ఉండు అని ఇలాగ చెప్పిన వెంటనే ధ్రువస్వామికి, మీరు వచ్చి ఇది చెప్పిందంతా నేను వినను, నాకు ఈ సమయంలో భగవంతుని ధ్యానం చేయాలి, భగవంతుని వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో ముఖ్యమైన మా తండ్రి యొక్క తొడపైన కూర్చోవాలి, అదే నాకు ఇప్పుడు కావాలి. మీరు వచ్చి చేతిలో వీణ పెట్టుకొని హరినారాయణని ఇలా చుడుతున్నారు కదా, ఇలాగ భగవంతుని గురించి ధ్యానం చేయాలని వచ్చే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పకుండా నువ్వు ఇంటికి వెళ్ళి చెప్పేదానికా మీరున్నారు? ఇలాంటి వచ్చిన వాడికి కూర్చోబెట్టి ఉపదేశం చేసేదానికి కదా మీరున్నారు. ఎవడో మనుష్యానాం సహస్రేషు అంటూ ఎవడో మనుషుల్లో ఒక్కడే వచ్చి కోట్లో ఒక్కడే వచ్చి ఇలాగ భగవంతుని ధ్యానం చేయొచ్చు అని బయలుదేరి వచ్చితే వాడిని కూడా ఇంటికి పంపిస్తే ఏమర్థం? మీరు నాకు భగవద్ ధ్యానం గురించి చెప్పాలి అని ఇలా అడిగిన వెంటనే నారదస్వామి ఒక పరీక్ష పెట్టారంట ధ్రువస్వామిని, ఇతని యొక్క దృఢత్వం ఎంత అని. అది చూస్తే దాంట్లో పాస్ అయిపోయాడంట ధ్రువస్వామి. అంటే నేను నారదస్వామిని చెప్పిందే సరినాయన, భగవంతుడే అందరికీ గతి, అలాంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని నేను నీకు వివరిస్తాను, వెళ్ళి యమున నదిలో స్నానం చేసిరా అంటూ. ఇది జరిగిందంతా ఎక్కడంటే మధువనం అని ఆ బృందావనంలో, ఆ యమునా నదీ తీరంలో బృందావన పరిక్రమ చేస్తాం కదా, పరిక్రమ చేసేటప్పుడు వస్తుంది మధువనం అని పేరు. ఆ మధువనంలో జరిగిన విషయం ఇవన్నీ. అంతవరకు వెళ్ళిపోయినట్ట ధ్రువస్వామి ఇలా భగవంతుడి కోసం వెతుక్కుంటూ ఆ యమునలో స్నానం చేసి వచ్చిన వెంటనే అక్కడ కూర్చోపెట్టి పైన నారదస్వామి భగవంతుని యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నారంట. చిన్న బిడ్డ కదా, భగవంతుడు ఇలా వర్ణించేటప్పుడు భగవంతుడు అలా ఉంటాడు ఇలా ఉంటాడని ఉదాహరణలు ఇచ్చినామంటే ఉదాహరణలో మనసు అదే నిలిచిపోతుంది. ఇదే దీనికి ముందు కపిలోపదేశంలో చూస్తారంటే సంచింతయేద్ భగవత శరణారవిందం వజ్రాంకుశ ధ్వజ సరోరుగ లాంఛనాఢ్యం అంటూ అన్ని ఉదాహరణలు ఇచ్చి ఇలా కపిలవాసుదేవులు వచ్చి ఉపదేశం చేసినారు. ఎందుకంటే అది పెద్దవాళ్ళకి ఉపదేశం చేసేటప్పుడు ఎన్ని ఉదాహరణలు వచ్చి వాళ్ళు తెలుసుకుంటారు. చిన్న బిడ్డ కాబట్టి సులభంగా ఉండాలి మన ఉపదేశం అనేది. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే ప్రసాదాభిముఖం ప్రసన్నవదనేక్షణం సునాసం శుభ్రువం అంటూ భగవంతుని యొక్క దివ్యమైన అందమైన చరణారవిందం, అందమైన తొడలు, అందమైన నడుము, అందమైన పీతాంబరం, అందమైన వక్షస్థలం, భగవంతుని ఇలాగా అన్ని అందమైన అంటూ ఇలాగా వర్ణించుకుంటూ వచ్చేటప్పుడు ధ్రువస్వామి ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఆడుకుంటూ సూపర్గా ఉన్నారు. ఆ భగవంతుని లోపల ధ్యానించేదానికి ప్రారంభించారంట. ఇలా చూస్తూ ఉండేటప్పుడు లోపల బేష్ 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 చాలా బాగుంది అంటూ ఇలా బల
బల అంటూ ఇలా సంతోషంగా ఆయన ఇలా అనుభవిస్తూ ఇలా కళ్ళు మూసుకొని అనుభవిస్తూ వింటూ ఉండేటప్పుడు ఒక నిమిషం నారదుని నిలిపి, మీరు ఇలా ఉపదేశిస్తున్నారు ధ్రువస్వామి భగవంతుని గురించి ఇలా ఉపదేశిస్తున్నారు కదా, భగవంతుడు స్త్రీనా పురుషుడా నాకు తెలియలేదే అంటూ అడుగుతున్నారంట ధ్రువస్వామి. వెంటనే నారదుడు నవ్వి, పురుష సూక్తం ఏ ప్రభువుని వర్ణిస్తుందో, ఏ ప్రభుని స్తోత్రం చేస్తుందో అలాంటిది పురుష సూక్త ప్రతిపాద్యుడైన ఆయన పురుషుడు అని చెప్పిన వెంటనే భగవంతుడు సరే అని చెప్పి నారదస్వామి పైన ధ్యానం చేసేదానికి ప్రారంభించాలి అనుకునేటప్పుడు ఇంతవరకు చిన్న బిడ్డగా ఉంటూ ఇలా జ్ఞానంతో ఉండే ఆ ధ్రువస్వామికి స్పృష్ట్వా మూర్ధ్ని అగఘ్నేన పానినా, తన యొక్క చేతులు ఎత్తి తలపైన పెట్టి అగఘ్నేన పానినా అంట, ఆ చేతికి పాపం చేసేదానికే తెలియదంట, అంత పరమ పవిత్రమైన చెయ్యి అంట, అలాగుండాలంట గురునాథుడు. అంత పరమ పవిత్రమైన చెయ్యిని తీసి ధ్రువస్వామి యొక్క తలపైన పెట్టిన వెంటనే హస్తమస్తక దీక్ష అనేది జరిగింది. ఇంతవరకు చిన్నతనంతో ఉండే ధ్రువస్వామికి మనసులో ఉండే అజ్ఞానాలన్నీ వెలగిపోయాయి. అప్పుడు ఈ నిర్మలంగా అయిందంట మనస్సు. అలా ఉండేటప్పుడు నాయనా నువ్వు వచ్చి ధ్యానం చేసేటప్పుడు మరేదైనా మంత్రం తీసుకోవాలి, ఆ మంత్రంతోనే ధ్యానం చేయాలి, అప్పుడే మన మనస్సు అనేది స్థిరంగా ఉంటుంది అని చెప్పి ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశం చేశారు. సాధారణంగా మంత్రాలు బయట గట్టిగా చెప్పకూడదు, మంత్రం ఎంతకంటే మనం గోప్యంగా పెట్టుకుంటామో అంత పవర్ అది. కానీ ఈ మంత్రాన్ని భాగవతంలో వచ్చినందువల్ల ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేది ధైర్యంగా చెప్పచ్చు. ఈ ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశం చేసి నువ్వు దీన్ని చెప్తూ ఉండు, భగవంతుడు నీ కోసం వస్తాడు అని అనుగ్రహించి నారదులు అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరాలనుకుంటున్నారు. ఆ సమయంలో పైన ధ్యానం చేయనేస్తున్నారు ధ్రువస్వామిని చూసి. అంటే ధ్రువస్వామి ఇలా కూర్చొని ధ్యానం చేయను ఆయన, మీరే కదా ఎవరు లేకుండా చేయాలన్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారా, మీరు బయలుదేరండి అప్పుడే ధ్యానం చేస్తాను అన్నాడంట ధ్రువస్వామి. వెంటనే నారదులు, నీ యొక్క తీవ్రత, నీ యొక్క తపస్సుకి భగవంతుడు నెల కొద్దీ రోజుల కొద్దీ రాబోతాడు అంటూ సంతోషపడి నారదుడు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఉత్తానపాదుల దగ్గరికి వెళ్ళినారంట. ఉత్తానపాదుల దగ్గర వెళ్ళి అడిగినట్టునే ఉత్తానపాదులు ఏదో తలపైన చేతిలో పెట్టుకొని సింహాసనంలో కూర్చోన్నాడు. ఏమి ఉత్తానపాద సంతోషంగా ఎప్పుడు ఉంటావు, ఇప్పుడు ఏమి ఇలా ఉన్నావు అని అడిగిన వెంటనే లేదు స్వామి అని జరిగినంత చెప్పి, నేను ఇలా ధ్రువుడు వచ్చి నాలో కూర్చోవాలని వచ్చినాడు, అప్పుడు కూడా నేను అతన్ని గమనించలేదు, నా యొక్క అజ్ఞానం, నేను చేసింది తప్పే, అలాంటి ధ్రువుడు ఇప్పుడు అడవిలో వెళ్ళి తపస్సు చేసేదానికి వెళ్ళిపోయాడంట, ఏ దుష్టమృగమో ఏదైనా నా కొడుకుని ఏదైనా చేస్తే ఏమవుతుంది అంటూ దిగులుతో కూర్చొని ఉన్నాను అంటూ తలపైన ఇలా కూర్చొని బాధపడుతున్నానని చెప్పిన వెంటనే నారదుడు అతడు వచ్చి నిజం చెప్పినందువల్ల పైన నారదస్వామి నువ్వు దిగులు పడద్దు, అతను వచ్చి ఎక్కడ వాడికి ఆపద ఉండదో, ఎక్కడైతే సురక్షితంగా ఉంటాడో ఆ చోట్లోనే ఉన్నాడు, భగవద్ధ్యానం చేస్తున్నాడు, నువ్వు దిగులు పడక్కర్లేదు, విజయపరంగా మళ్ళీ తిరిగి వస్తాడు అని చెప్పి ధ్రువస్వామి ఎక్కడ తపస్సు చేస్తున్నాడని చెప్పకుండా వెళ్ళిపోయినారంట నారదస్వామి. అలా చెప్తే వెళ్ళి తీసుకొచ్చేస్తాడు అని ఇలా చెప్పి అక్కడి నుంచి నారదస్వామి బయలుదేరిన తర్వాత ధ్రువస్వామి ఇలాగా తపస్సు చేసేదానికి ప్రారంభించారు. ఆయన చేసే తపస్సు ఎలాగంటే, సాధారణంగా మనం తపస్సు చేసేది, మన తపస్సు అనేది ఎలా ఉండాలంటే రోజు రోజుకి ప్రతిరోజు వృద్ధి అవుతూనే రావాలి. ఈరోజు ఒకటైతే రేపు 2, 3, 4 అని ఉండాలి. లేకపోతే చేసే ఒకటి అది కన్సిస్టెంట్గా ఉండాలి. ఒకటి అర్ధ అవటం, అర్ధ కాల్ అవటం, తర్వాత దాన్ని సమాప్తి చేయటం అనేది ఉండకూడదు. ఇలా ధ్రువస్వామి యొక్క తపస్సు ఎలా ఉనింది అంటే ప్రతిరోజు ఇలా ఇంప్రూవ్మెంట్ అంట. మొదటి నెల ఎలా చేసినారంటే త్రిరాత్రాంతే కపిత్త భద్రాసన. ఇలా ధ్రువస్వామి 6 నెలలు తపస్సు చేశారు. దాంట్లో మొదటి నెల చూసినారంటే ఆయన తపస్సు చేసేదానికి ప్రారంభించారు. 3 రోజులకు ఒకసారి లేస్తాడంట. లేచి ఆకలి 3 రోజులకు ఒకసారి ఆకలి అనేది ఉంటుంది కదా, ఆకలితో రేగి పండ్లు, వెలగ పండ్లు అక్కడ ఉంటుందంట. దాంట్లో కొంచెం తినేసి ఆ ఆకలి మాత్రం తీర్చుకొని పైన ధ్యానం చేసేదాన్ని కూర్చొనేస్తారంట. ఇది మొదటి నెల. రెండో నెల చూసినారంటే మొదటి నెల 3 రోజులకు ఒకసారి లేచినాడు. రెండో నెల చూసినారంటే 6 రోజులకు ఒకసారి లేస్తారంట ధ్రువస్వామి. లేచిన తర్వాత అక్కడ కింద ఉండే చిన్న ఆకులు వీటన్నింటినీ తిని ఇది మాత్రమే ఆహారం, మళ్ళీ ధ్యానం చేస్తారంట. ఇలా రెండో నెల. మూడో నెల ఏమైందంటే 9 రోజులు ఒకసారి లేస్తారు. లేచి యమునలో ఒకసారి స్నానం చేసి ఆ యమున నీరు ఉంది కదా అది 3 సార్లు తాగుతారంట, అంతే. దాన్ని తాగి పైన ధ్యానం. ఇలా మూడో నెల. నాలుగో నెల ఎలాగంటే 12 రోజులకు ఒకసారి లేస్తాడు. ఇప్పుడు లేవటమే లేదు, ఆ వాయు ఉంది కదా ఆ వాయునే ఒకసారి ఇలా తాగటం, వాయుభక్ష.
తాగేసి మళ్ళీ అలా ధ్యానం. ఇలాగ 12 రోజులు ఒకసారి లేస్తారంట. 4వ నెల. 5వ నెల ఏమిటంటే కూర్చొని ఎంత ధ్యానం కాదు, నిలబడుకొని ఒక కాళ్ళు మడిచి మరో కాళ్ళు కింద పెట్టి 2 చేతులు పైకి తీసి ఇలా ఒక్క పాదంతో నడుపుకొని ఇలా తపస్సు, ఆయన ఘోరమైన తపస్సు చేసేదానికి ప్రారంభించారంట 5వ నెల. ఇలా ఘోరమైన తపస్సు చేసేటప్పుడు పైన 5వ నెల అయిన తర్వాత 6వ నెల ప్రారంభించింది. ధ్రువస్వామి యొక్క తపో అగ్ని ఏమైందంటే పైన ఉండే దేవతాలోకంలో ఉండే దేవలోకంలో దేవతలను వచ్చి దహించేదానికి ప్రారంభించిందంట. అందుకోసమే ఈ తపస్సు చేసే వాళ్ళందరూ ఇలా రంభఊర్వశి వేళకను పంపించి తపస్సుని వాళ్ళు విఘ్నం చేస్తారు. ఎందుకంటే ఇలా వీళ్ళు తపస్సు చేసేటప్పుడు ఈ తపోగ్ని అనేది వాళ్ళని వచ్చి దగిస్తుంది. వాళ్ళు వెళ్ళి భగవంతుడికి చెప్తారు, భగవంతుడు వచ్చి ఇలా వాళ్ళకి సాక్షాత్కారం ఇస్తాడు. ఇది ఒక ప్రాసెస్. ఇలా తపోగ్ని అనేది తనకు కూడా రాకూడదు అనే దానికోసమే ఈ దేవతలు ఇలా రంభఊర్వశి మేనకను పంపిస్తారు. ఈ ధ్రువస్వామి కూడా రంభఊర్వశి మేనకను పంపించారంట. కానీ ఏం జరగలేదంట. 6 వయసు బిడ్డకి కామక్రోధం లేని ఆ బిడ్డకి ఎవరొస్తాయి ఏమి? అందువల్ల అదంతా ఏమీ ఇలా వీలు కాలేదు, అదంతా ఫలించలేదు అంటే నేరా భగవంతుని దగ్గరికి వెళ్ళి, వైకుంఠవాసి అయిన మహావిష్ణు దగ్గరికి వెళ్ళి, క్షీరాబ్దికి వెళ్ళి, మీరు వెళ్ళి ఎలాగైనా ధ్రువస్వామికి దర్శనం ఇవ్వాలి, మేము ఇలా ఊపిరి పీల్చకుండా కష్టపడుతున్నాం ఇక్కడ అని చెప్పిన వెంటనే మీరు ఆగలా దర్శనం ఇవ్వాలని ప్రార్థించిన వెంటనే పైన భగవంతుడు అన్నారంట, మీరు అనేది చాలా వాస్తవం, మీరు ఏం చేసినా కానీ విఘ్నం కాదు. ఎందుకంటే ఆ ధ్రువస్వామి నన్నే నమ్ముకొని ధ్యానం చేస్తున్నాడు. అందువల్ల నా భక్తుడైన ధ్రువస్వామిని నేను వెళ్ళి దర్శనం ఇవ్వటం లేదు, అలాంటి భక్తుడిని నేను దర్శనం చేసేసి వస్తాను అంటూ నా భాగ్యం అంటూ భగవంతుడు పైన దర్శనం ఇచ్చేదానికి బయలుదేరి వస్తున్నారు ఈ భూలోకంలో మధువనంలో తపస్సు చేసే ధ్రువస్వామికి. దానితో ఈ అధ్యాయం అనేది పూర్తయింది. పైన అందరం కలిసి పారాయణం చేస్తాం. అష్టామోऽధ్యాయః. మైత్రేయోవాచ సనకాద్యా నారదశ్చ ఋభుః హంసః అరుణిః యతిః నైతే గృహాణ్ బ్రహ్మసుతాః హ్యావసన్ ఊర్ధ్వరేతసః మృషాధర్మస్య భార్యా ఆసీత్ దంభం మాయాం చ శత్రుహన్ అసూతమిథునం తత్తు నిర్వృతిః జగృహే అప్రజాః తయోః సమభవత్ లోభః నికృతిశ్చ మహామతే తాభ్యాం క్రోధశ్చ హింసా చ యత్ దురుక్తిః స్వసాకలిః దురుక్తౌ కలిరాధత్తే భయం మృత్యుం చ సత్తమా తయోశ్చ మిథునం జజ్ఞే యాతనా నిరయస్తథా సంగ్రహేణ మయాఖ్యాతః ప్రతిసర్గస్తవానఘా త్రిశ్రుత్వైతత్ పుమాన్ పుణ్యం విధునోతి ఆత్మనోమలం అథాతః కీర్తయే వంశం పుణ్యకీర్తేః కురుద్వః స్వాయంభువస్యాపి మనోః హరేః అంశాంశజన్మనః ప్రియౌరతోత్తానపాదౌ శతరూపాపతేః సుతౌ వాసుదేవస్య కలయా రక్షాయాం జగతస్థితౌ జాయే ఉత్తానపాదస్య సునీతిః సురుచిస్తయోః సురుచిః ప్రేయసీ ప్రత్యుః నేతరా యత్సుతో ధ్రువః ఏకదా సురుచేః పుత్రం అంకమారోప్యలాలయన్ ఉత్తమం నారురుక్షంతం ధ్రువం రాజా అభ్యనందత
तथा चिकीर्षमानं तं सपत्न्याः तनयं ध्रुवं सुरुचिः शृण्वतो राज्ञः सेर्ष्यमाह अतिगर्विता न वत्सा नृपतेर्धिष्ण्यं भवान् आरोढुमर्हति न गृहीतो मया यत्त्वं कुक्षावपि नृपात्मजः बालोऽसि बता नात्मानम् अन्यस्त्री गर्भसंभृतम् नूनं वेद भवान् यस्य दुर्लभेऽर्थे मनोरथः तपसा आराध्य पुरुषं तस्यैवानुग्रहेण मे गर्भे त्वं साधया आत्मानं यदीच्छसि नृपासनं मैत्रेय उवाच मातुः सपत्न्याः सदुरुक्तिविद्धः श्वसन् रुषा दण्डहतो यथा अहिः हित्वा मिषन्तं पितरं सन्नवाचं जगाम मातुः प्ररुदन् सकाशं तं निःश्वसन्तं स्फुरिताधरोष्ठं सुनीतिरुत्सङ्ग उदूह्य बालं निशम्य तत् पौरमुखान्नितान्तं साविव्यथे यद्गदितं सपत्न्याः सोत्सृज्य धैर्यं विललापशोक दावाग्निना दावलतेव बाला वाक्यं सपत्न्याः स्मरति सरोजश्रिया दृशा बाष्पकलाम् उवाह दीर्घं श्वसन्ती वृजिनस्य पारम् अपश्यति बालकमाह बाला मामङ्गलं तात परेषु मंस्थाः भुङ्क्ते जनो यत् परदुःखदस्तत् सत्यं सुरुच्याभिहितं भवान् मे यद्दुर्भगायाः उदरे गृहीतः स्तन्येन वृद्धश्च विलज्जते यां भार्येति वा वोढुम् इडस्पतिर्माम् आतिष्ठतत्तात विमत्सरस्त्वम् उक्तं समात्रापि यत् अव्यलीकम् आराधया अधोक्षजपादपद्मं यदीच्छसे अध्यासनमुत्तमो यथा यस्याङ्घ्रिपद्मं परिचर्य विश्व विभावनाय आत्तगुणाभिपत्तेः अजोऽध्यतिष्ठत् खलु पारमेष्ठ्यं पदं जितात्मश्वसनाभिवन्द्यम् तथा मनुर्वो भगवान् पितामहः यमेकमत्या पुरुदक्षिणैर्मखैः इष्ट्वाभिपेदे दुरवापमन्यतः भौमं सुखं दिव्यम् अथापवर्ग्यम् तमेव वत्साश्रया भृत्यवत्सलं मुमुक्षुभिः मृग्यपदाब्जपद्धतिम्
अनन्यभावे निजधर्मभाविते मनसि अवस्थाप्य भजस्व पूरुषम्। नान्यं ततः पद्मपलाशलोचनात् दुःखच्छिदं ते मृगयामि कञ्चन। यो मृग्यते हस्तगृहीतपद्मया श्रियेतरैरङ्गविमृग्यमाणया। मैत्रेय उवाच एवं सञ्जल्पितं मातुः आकर्ण्य अर्थागमं वचः। सन्नियम्य आत्मनात्मानं निश्चक्राम पितुः पुरात्। नारदः तदुपाकर्ण्य ज्ञात्वा तस्य चिकीर्षितम्। स्पृष्ट्वा मूर्ध्नि अघघ्नेन पाणिना प्राह विस्मितः। अहो तेजः क्षत्रियाणां मानभङ्गम् अमृष्यताम्। बालोऽप्ययं हृदा धत्ते यत्समातुः असद्वचः। नारद उवाच नाधुनापि अवमानं ते सम्मानं वापि पुत्रका। लक्षयामः कुमारस्य सक्तस्य क्रीडनादिषु। विकल्पे विद्यमानेऽपि न ह्यसन्तोषहेतवः। पुंसः मोहमृते भिन्नाः यल्लोके निजकर्मभिः। परितुष्येत् ततस्तात तावन्मात्रेण पूरुषः। दैवोपसादितं यावत् वीक्ष्येश्वरगतिं बुधः। अथ मात्रोपदिष्टेन योगेन अवरुत्ससि। यत्प्रसादं स वै पुंसां दुराराध्यो मतो मम। मुनयः पदवीं यस्य निस्सङ्गेन उरुजन्मभिः। न विदुः मृगयन्तोऽपि तीव्रयोगसमाधिना। अतो निर्वर्ततामेष निर्बन्धः तव निष्फलः। यतिष्यति भवान् काले श्रेयसां समुपस्थिते। यस्य यद्दैव विहितं स तेन सुखदुःखयोः। आत्मानं तोषयन् देहि तमसः पारमृच्छति। गुणाधिकान् मुदं लिप्सेत् अनुक्रोशं गुणाधमात्। मैत्रीं समानात् अन्विच्छेत् न तापैः अभिभूयते। ध्रुव उवाच सोऽयं शमो भगवता सुखदुःखहतात्मनां दर्शितः कृपया पुंसां दुर्दर्शः अस्मद्विधैस्तु यः। अथापि मे अविनीतस्य क्षात्रं घोरम् उपेयुषः। सुरुच्या दुर्वचो बाणैः न भिन्ने
श्रयते हृदि पदं त्रिभुवनोत्कृष्टं जिगीषोः साधुवर्त्म मे ब्रूहि अस्मत् पितृभिः ब्रह्मन् अन्यैरपि अनधिष्ठितम् नूनं भवान् भगवतः योऽङ्गजः परमेष्ठिनः विदुदन् अटते वीणां हितार्थं जगतोऽर्कवत् मैत्रेय उवाच इत्युदाहृतमाकर्ण्य भगवान् नारदस्तदा प्रीतः प्रत्याहतं बालं सद्वाक्यमनुकम्पया नारद उवाच जनन्याभिहितः पन्थाः स वै निःश्रेयसस्य ते भगवान् वासुदेवस्तं भज तत्प्रवणात्मना धर्मार्थ काममोक्षाख्यं य इच्छेत् श्रेय आत्मनः एकमेव हरेस्तत्र कारणं पादसेवनं तत्तात गच्छ भद्रं ते यमुनायाः तटं शुचि पुण्यं मधुवनं यत्र सान्निध्यं नित्यदा हरेः स्नात्वानुसवनं तस्मिन् कालिन्द्याः सलिले शिवे कृत्वोचितानि निवसन् आत्मनः कल्पितासनः प्राणायामेन त्रिवृत्रा प्राणेन्द्रियमनोमलं शनैः द्यदस्याभिध्यायेत् मनसा गुरुणा गुरुं प्रसादाभिमुखं शश्वत् प्रसन्नवदनेक्षणं सुनासं सुभ्रुवं चारुकपोलं सुरसुन्दरं तरुणं रमणीयाङ्गम् अरुणोष्ठे क्षणाधरं प्रणताश्रयनं नृम्णं शरण्यं करुणार्णवं श्रीवत्साङ्कं घनश्यामं पुरुषं वनमालिनं शङ्खचक्रगदापद्मैः अभिव्यक्तचतुर्भुजं किरीटिनं कुण्डलिनं केयूरवलयान्वितं कौस्तुभाभरणग्रीवं पीतकौशेयवाससं काञ्चीकलापपर्यस्तं लसत्काञ्चननूपुरं दर्शनीयतमं शान्तं मनोनयनवर्धनं पद्भ्यां नखमनिश्रेण्या विलसद्भ्यां समर्चतां हृत्पद्म कर्णिकाधिष्ण्यम् आक्रम्य आत्मन्यवस्थितं स्मयमानम् अभिध्यायेत् सानुरागावलोकनं नियतेनैकभूतेन
मनसा परदर्शभम्। एवं भगवतो रूपं सुभद्रं ध्यायतो मनः निर्वृत्या परया तूर्णं सम्पन्नं न निवर्तते। जप्यश्च परमो गुह्या श्रूयतां मे नृपात्मजा। यं सप्तरात्रं प्रपठन् पुमान् पश्यति खेचरान्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मन्त्रेणानेन देवस्य कुर्यात् द्रव्यमयीं बुधः सपर्यां विविधैः द्रव्यैः देशकालविभागवित् सलिलैः शुचिभिर्माल्यैः वन्यैः मूलफलादिभिः शस्ताङ्कुरांशुकैः च अर्चेत् तुलस्या प्रियया प्रभुं। लब्ध्वा द्रव्यमयीमर्चां क्षिति अम्वादिषु वार्चयेत्। आभृतात्मा मुनिशान्तः यतवाक् मितभिन्यभुक् स्वेच्छावतार चरितैः अचिन्त्य निजमायया करिष्यति उत्तमश्लोकः। तद्ध्यायेत् हृदयङ्गमम् परिचर्या भगवतः यावत्यः पूर्वसेविताः तामन्त्र हृदयेणैव प्रायुञ्ज्यात् मन्त्रमूर्तये। एवं कायेन मनसा वचसा च मनोगतं परिचर्यमाणो भगवान् भक्तिमत्परिचर्यया पुंसाम् अमायिनां सम्यक् भजतां भाववर्धनः। श्रेयो दिशति अभिमतं यद्धर्मादिषु देहिनां विरक्तश्च इन्द्रियरतौ भक्तियोगेन भूयसा तं निरन्तर भावेन भजेताद्धा विमुक्तये। इत्युक्तस्तं परिक्रम्य प्रणम्य च नृपार्भकः ययौ मधुवनं पुण्यं हरेश्चरणचर्चितं। तपोवनं गते तस्मिन् प्रविष्टोऽन्तः पुरं मुनिः अर्हितार्हणको राज्ञा सुखासीन उवाच तं। नारदोवाच राजन् किं ध्यायसे दीर्घं मुखेन परिशुष्यता। किं वा नरिष्यतो कामः धर्मो वार्थेन संयुतः। राजोवाच सुतो मे बालको ब्रह्मन् स्त्रैणेन अकरुणात्मना निर्वासितः 5 वर्षः सह मात्रा महान् कविः।
अप्यनाथं वने ब्रह्मन् मास्मदन्ति अर्भकं वृकाः श्रान्तं शयानं क्षुधितं परिम्लानमुखाम्बुजम् अहो मे बत दौरात्म्यं स्त्रीजितस्य उपधारय योऽङ्कं प्रेम्णा आरुरुक्षन्तं नाभ्यनन्दम् असत्तमः नारदोवाच मामाशु च स्वतनयं देवगुप्तं विशाम्पते तत्प्रभावम् अभिज्ञाय प्रावृङ्क्ते यद्यशो जगत् सुदुष्करं कर्म कृत्वा लोकपालैरपि प्रभुः ऐष्यति अचिरतो राजन् यशः विपुलयं स्तव मैत्रेय उवाच इति देवर्षिणा प्रोक्तं विश्रुत्य जगतीपतिः राजलक्ष्मीम् अनादृत्य पुत्रमेव अन्वचिन्तयत् तत्राभिषिक्तः प्रयतः तामुपोष्य विभावरीं समाहितः पर्यचरत् ऋष्यादेशेन पूरुषम् त्रिरात्रान्ते कपित्सबदराशनः आत्मवृत्ति अनुसारेण मासं निन्ये अर्चयन् हरिम् द्वितीयं च तथा मासं षष्ठे अर्भको दिने तृणपर्णादिभिः शीर्णैः कृतान्नः अभ्यर्चयद्विभुम् तृतीयं चानयन् मासं नवमे अहनी अभक्षः उत्तमश्लोकम् उपाधावत् समाधिना चतुर्थमपि वै मासं द्वादशे अहनी वायुभक्षो जितश्वासः ध्यायन् देवम् अधारयत् पंचमे मास्यनुप्राप्ते जितश्वासो नृपात्मजः ध्यायन् ब्रह्मपदैकेन तस्थो स्थाणुः इवाचलः सर्वतो मन आकृष्य हृदि भूतेन्द्रियाशयम् ध्यायन् भगवतो रूपं नाद्राक्षीत् किञ्चनापरम् आधारं महदादीनां प्रधानपुरुषेश्वरम् ब्रह्मधारयमाणस्य त्रयो लोकाश्च कम्पिरे यदैकपादेन स पार्थिवार्भकः तस्थौ तदङ्गुष्ठ निपीडितामही न नाम तत्रार्धमिभेन्द्रधिष्ठिता तरीव सौयेतरतः पदे पदे तस्मिन्नभिध्यायति विश्वमात्मनः द्वारं निरुध्यासुम् अनन्यया धिया लोकानिरुच्छ्वास निपीडिता भृशं स लोकपालाः
शरणं ययुर्हरिं देवावूचुः नैवं विदामो भगवन् प्राणरोधं चराचरस्य अखिलसत्त्वधाम्नः विधेहि तन्नो वृजिनाद्विमोक्षं प्राप्ता वयं त्वां शरणं शरण्यं। भगवानुवाच माभीष्टबालं तपसो दुरत्ययान् निवर्तयिष्ये प्रतियातस्वधाम यतो हि वघा प्राणनिरोध आसीत् औत्तानपादिः मयि संगतात्मा। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे ध्रुवचरित्रे अष्टमोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।